నా పేరు స్వాతి. డీజే న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. సంట్ నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 24 మానవ ఐక్యతా దినము పురస్కరించుకుని సద్గురు యుగ ప్రవర్తక బాబా గురు బచన్ సింగ్ జీ జ్ఞాపకార్థం కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో రక్తదాన శిబిరంను ఆదివారం రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది నిరంకారి భక్తులు రక్తదానం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం భారతదేశం మరియు విదేశాలలో మానవ ఐక్యతా దివస్ పురస్కరించుకుని 1986 నుండి రక్తదాన శిబిరంలో ద్వారా సుమారు లక్షల యూనిట్లు ఈ సేవా సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ నవీన, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ఉషారాణి, ట్రస్ట్ హైదరాబాద్ జ్ఞాన ప్రచారకులు ప్రభాకర్ రెడ్డి, కరీంనగర్ సెక్టార్ సంయోజక ఇన్ఛార్జి వాసాల శ్రీకాంత్, సంచాలక్ వేణు, క్షత్రియ సంచాలక్ అరుణ్ కుమార్ మరియు అనేక మంది నిరంకారి భక్తులు పాల్గొన్నారు. गरम पूरी रूप लेता है। कोई कुछ बोल दे तो हाँ कहते हैं। बाबा जी को कभी भी जाके कोई बाबा जी से कुछ पूछता था तो जी प्यार से कहना हमने प्रार्थना की जा चुकी थी। आदरणीय लक्ष्मी माता जी ये వారందరికీ కూడా దాసరాలు కోటి కోటి ధన్యవాదాలు. అమ్మలు ఎంతో అమృత వచనాలు చెప్పారు. చేసి చేపిస్తున్నాడు గురువు అని చెప్పారు. ఇది నిజము. గురువు బాబా మన నిరంకారి బాబా వాళ్ళు స్వయంగా రక్తదానం ఇచ్చేవారు. నిరంకారి బాబా ఉన్నప్పుడు వారు రక్తదానం ఇచ్చేవారు. మరి మనకు కూడా నేర్పించారు. ఇప్పుడు ఇందాక మార్పులు చెప్పారు. మట్టి తీసుకొని నడుము మీద వారు ఎవరైతే నడుస్తున్నారో వారి చెప్పుల మట్టి తీసుకొని నడుము మీద పోసుకుంటే మంచిగా అయింది అని మరి ఎవరైతే చెప్పినో మరి మంచిగా వాళ్ళు వాడుకున్నారు, పెట్టుకున్నారు, వారికి మంచిగా అయిందని చెప్పారు. స్వామి మరి వాళ్ళు వాడుకొని వాళ్ళు మంచిగా అయ్యి కేవలం మీ మనస్తత్వాన్ని త్యాగం చేయండి. ఎప్పుడైతే మనస్తత్వం త్యాగం చేయబడుతుందో అక్కడ మీ ద్వారా పరిపూర్ణమైనటువంటి భక్తి జరుగుతుంది. త్యాగే నైవతు కైవల్యం, త్యాగం చేతనే కైవల్యం లభిస్తుంది. అంచేత మహాపురుషులారా మనకి ఏది కావాలో దాన్ని మనం గురువు చరణాల్లో గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయాలి. నిరంతరం సద్గురు స్మరణ, సత్సంగము, సేవల ద్వారా మన మనసు పవిత్రం అవుతుంది. తద్వారా ఈ ఆత్మ యొక్క అనుభూతి ఆ భక్తునికి లభిస్తుంది. అంచేత ముందు మన మనసులో ఉన్నటువంటి వికారాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తే ఆత్మ యొక్క దర్శనం అవలీలగా అవుతుంది. మనం భగవంతుని యొక్క బ్రహ్మజ్ఞానం ద్వారా చూసాము, కానీ అనుభూతి చెందడం అనేది సాధనతో కూడిన పని. మాత్రం అంత ఈజీగా అనుభూతి అయ్యేది కాదు. అయితే మా శ్రీరామచంద్రుడు అనేవారు అనమాట, ఎవరికి వారుగా తన మనసులో ఉన్నటువంటి తప్పులను, లోపాలను సరిచేసుకుంటూ ఉంటాడో వాడు భగవంతుడి చేత పూజింపబడేవాడు అవుతాడు. అంటే ఎవరికి వారుగా తన మనసులో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటూ భగవంతుడు మెచ్చేటువంటి విధంగా తన ఆలోచనలు, తన భావాలను ఉండాలి. భగవంతుడు భావప్రియుడు మాత్రం. అదే ఆ ఆలోచన ఇటు బంధానికి కానీ అటు మోక్షానికి కానీ కారణం అవుతుంది. అంచేత మన తల మీద ఉన్నటువంటి బరువును ఎవరైనా దించుతారండి, కానీ మన తలలో ఉన్నటువంటి బరువును ఎవరు దించారు? వశిష్ఠుల వారు అంటారు, స్వయంగా నీవుగా గురు చరణాల్లో సమర్పితం కానంత వరకు నీ మనసులో ఉన్నటువంటి బరువు తొలగదు అని. మహాపురుషులారా, మనందరి అదృష్టం అండి గురువు దొరకడం, గురువు ద్వారా ఈ జ్ఞానం దొరకడం. జ్ఞానాన్ని ఎవరైతే నిరంతరం ధ్యానిస్తారో ఆ జ్ఞానికి పరమాత్ముడు సమీపంగా ఉంటాడు. జ్ఞానికి పరమాత్ముడు సమీపంగా ఉంటాడు. అసలు ధ్యాసే లేని వాడికి పరమాత్ముడు చాలా దూరంగా ఉంటాడు.
అంచేతే ఎవరు ఆత్మను ప్రేమిస్తారో ఆత్మ వారిని ప్రేమిస్తుంది. ఎవరు ఆత్మను గుర్తుంచుకుంటారో ఆత్మ వారిని గుర్తుంచుకుంటుంది. అంటే ఏ విధంగా మనం ఆలోచనలు కలిగి ఉండాలి, ఎటువంటి విధంగా మన ప్రవర్తన ఉండాలనేది ఎవరికి వారుగా ఒక ప్రశ్న మాత్రం. అంచేత మనిషి పతన వ్యవస్థకు రెండు కారణం అండి. ఒకటి అహంకారము, రెండు అభిమానం. ఈరోజు కరీంనగర్ బ్రాంచ్లో రక్తదాన శిబిరం మానవ ఐక్యత దినోత్సవ సందర్భంగా ఇందరు గురుభక్తుల మధ్యన కూర్చొని ఈ కార్యక్రమం విజయవంతమైందంటే ఇది కేవలం గురు ఆశీర్వాదం, గురు ఆదేశం. రక్తము కాలువల్లో ప్రవహించటం కాదు, రక్తం మనిషి నరాలలో ప్రవహించినట్లయితే జీవనదానం లభిస్తుందని సద్గురు ఆదేశం. ఈ ఆదేశాన్ని పాటించి గత 30 సంవత్సరాల నుంచి కూడాను నిరంకారి మిషను ఈ మానవ ఐక్యతను సందర్భంగా రక్తదాన శిబిరాలను యావత్ దేశం కాదు విదేశాలలో కూడా నిర్వర్తిస్తూ ఎందరో జీవితాలను ఉద్ధరించడానికి రక్తదానాన్నిచ్చి జీవనాన్ని ప్రసాదించేటటువంటి సౌభాగ్యం కలిగించారు. రక్తదానం ఎక్కడ కూడాను ప్రోద్బలంతోనే కాదు, వాలంటరీ సర్వీస్ ఇది. ఎవరికి వారు వచ్చి రక్తాన్ని ఇచ్చి గురు ఆశీర్వాదాన్ని పొందే సౌభాగ్యం సద్గురు కృపతో లభించింది. ఇది నిరంకారి మిషన్ ఈ కార్యం చేస్తూ మానవాళిని ఉద్ధరించడానికి, మానవాళికి ఉపకారం కోసం, ఉద్ధరణ కోసం ఈ కార్యం నిర్వర్తించబడుతుంది. ఈ కార్యాన్ని ఇలా సంవత్సరాలుగా నిర్వర్తిస్తూ ఉన్నారు. గురు ఆశీర్వాదంతో ఇంకా సంవత్సరాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇదే సందేశం. ఈరోజు సంత్ నిరంకారి ట్రస్ట్ నుంచి మాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ ట్రస్ట్ నుంచి ప్రతి సంవత్సరం మాకు 1 లేదా 2 క్యాంపులు కంపల్సరీ నిర్వహిస్తారు. ముఖ్యంగా వీళ్ళ ఆర్గనైజేషన్ కానీ వీళ్ళు చేసే సేవా సంస్థ కానీ ప్రతి ఒక్కటి మాకు సపోర్ట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం 1-2 క్యాంపులైనా ఇస్తారు వీళ్ళు. ప్రతి క్యాంప్లో 50-60 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మినిమం ఇస్తారు. ఇట్నే వీళ్ళలాగానే ప్రతి ఒక్క సంస్థ వచ్చి మాకు ట్రస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి సపోర్ట్ చేస్తే మేము కూడా మా దగ్గర వచ్చే పేషెంట్లకు సపోర్ట్ చేయగలుగుతాం. దాదాపు మన కరీంనగర్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉమ్మడి జిల్లా నుంచి పేషెంట్లందరూ ఇక్కడికే వస్తారు. వాళ్ళందరికీ మేము కొంచెం బ్లడ్ ఫ్రీ ఇష్యూ చేయాలన్నా, మాకు కొంచెం ఇబ్బంది లేకుండా వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా మీలాగా డోనర్స్ వచ్చి ముందుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి బ్లడ్ డొనేషన్ చేస్తే మేము చేయగలం. కాలేజ్ వాళ్ళు కానీ ఇంకా ఇతర సంస్థ వాళ్ళు కానీ వచ్చి మాకు ఇలా సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సంత్ నిరంకారి ఒక దాదాపు 50 మంది దాకా అయింది. సరే, ఇట్లా వెంకటేష్ పిఆర్ఓ, బ్లడ్ బ్యాంక్ పిఆర్ఓ, సంత్ నిరంకారి ట్రస్ట్ వాళ్ళకి స్పెషల్లీ థ్యాంక్ యూ. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఇంకా పేరుతో చెప్పాలంటే చాలా ట్రస్టులు ఉన్నాయి. అందరికీ థ్యాంక్ యూ. అందరు ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్కి సపోర్ట్ చేయాలని మన గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.